హలో ఆల్ అండ్ వెల్కమ్ టు ద వ్యూవర్స్. ఈరోజు నేను రివ్యూ ఇవ్వబోయే మూవీ లీ క్రానిన్స్ ద మమ్మీ. మమ్మీ ఫ్రాంచైజ్ అనేది చిన్నప్పటి నుంచి మనలో చాలామందికి ఫేవరెట్. ఇప్పుడు ఆ ఫ్రాంచైజ్కి ఈ మూవీ ఒక సాఫ్ట్ రీబూట్ లాంటిది. ఈ మూవీకి కాంజరింగ్ మూవీస్ తీసిన జేమ్స్ వాన్ ప్రొడ్యూసర్ అండ్ ఈవిల్ డెడ్ రీబూట్ తీసిన లీ క్రానిన్ ఇస్ ద డైరెక్టర్. నో, దీనిలో బ్రెండన్ ఫ్రేజర్ ఉండడు అండ్ నో, ప్రీవియస్ మూవీస్కి దీనికి లింక్ ఏం ఉండదు. ఇలా ఫ్రెష్గా స్టార్ట్ చేసిన అటెంప్ట్ ఎలా ఉంది అంటారా? నాకైతే నచ్చింది. ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న వార్నింగ్ ఇవ్వాలి. ఈ మూవీలో చాలా గోర్ ఉంటుంది, బాడీ హారర్ ఎలిమెంట్స్ ఉంటాయి, కొన్ని సీన్స్కి అయితే భయంతో పాటు నాషియా కూడా వస్తుంది. సో అది మైండ్లో పెట్టుకుని వెళ్ళండి. అండ్ ప్లీజ్ ఈ మూవీ చూస్తున్నప్పుడు మాత్రం ఏం తినకండి. ట్రస్ట్ మీ, యూ విల్ బి హ్యాపీ యూ డిడెంట్ ఈట్ ఎనీథింగ్. ఓకే, సో అసలు ప్లాట్ లైన్ ఏంటి? ట్రైలర్లో ఆల్రెడీ చెప్పారు. చార్లీ ఖాన్ అని ఒక రిపోర్టర్, తను ఈజిప్ట్లో వర్క్ చేసే టైంలో తన కూతురు కేటీని ఎవరో కిడ్నాప్ చేస్తారు. మిస్సింగ్ కేసు అవుతుంది. 8 years తర్వాత కేటీ దొరుకుతుంది. కానీ ఆమెలో ఏదో డిఫరెంట్గా ఉంటుంది. కేటీ ఇంట్లోకి తెచ్చుకున్నాక ఏమేం జరుగుతాయి అనేదే స్టోరీ. ఈవిల్ డెడ్ రైజ్ మూవీ చూసుంటే మీకు ఆల్రెడీ ఒక ఐడియా ఉంటుంది ఈ డైరెక్టర్ స్టైల్ ఎలా ఉండబోతుంది అని. దానికి 10 ఇంతలు ఎక్కువే ఉంటుంది భయ్యా ఈ మూవీలో. మమ్మీ మూవీస్ అన్నింటిలో బాడీ హారర్ ఎలిమెంట్ ఉంటుంది. ఆ డెడ్ బాడీ, స్కెలిటన్స్, మొత్తం డిస్గస్టింగ్ అవన్నీ చూపిస్తారు. కానీ ప్రీవియస్ మూవీస్ కన్నా ఇందులో 10x ఉంటుంది. ఫస్ట్ అసలు ఆ కేటీకి మేకప్ వేసిన వాళ్ళు మెచ్చుకోవాలండి. ఆ క్రీపీ ఫ్యాక్టర్ చాలా తీసుకొచ్చారు మేకప్ అండ్ ప్రాస్థెటిక్స్తో. అండ్ ఈ మూవీలో ఒక కొత్త విలన్ ఇంట్రడ్యూస్ చేస్తారు. మనం చూసిన మమ్మీ మూవీస్లో ఇమ్హోటెప్ అనే క్యారెక్టర్ విలన్లో ఉంటాడు కదా. అండ్ టోన్ కూడా ఫన్, యాక్షన్, అడ్వెంచర్లో వెళ్తాయి. అవి హారర్ ఎలిమెంట్స్ ఉన్నాయి, బట్ స్టిల్ ఇట్స్ నాట్ ప్యూర్ హారర్. బట్ ఈ మూవీ అట్లా కాదు. దిస్ ఈజ్ అ ప్రాపర్ 100% హారర్ ఫిల్మ్. పర్సనల్లీ నాకు బాడీ హారర్స్ అంటే ఇష్టం. డిస్గస్టింగ్ ఉన్నా కూడా ఒక సెన్స్ ఆఫ్ ఫియర్ క్రియేట్ చేస్తాయి. మనకి కనిపించని దెయ్యాల కన్నా మన ముందున్న మనిషి బాడీలోంచి వచ్చే హారర్ ఇంకా ఎఫెక్టివ్ అనిపిస్తుంది అనేది నా ఉద్దేశం. ఈ మూవీలో అయితే అది ఖచ్చితంగా చాలా ఎఫెక్టివ్గా యూజ్ చేశారండి. సినిమా ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ కేటీలో మార్పులు వస్తూ ఉంటాయి, టు ద పాయింట్ దట్ ఆ క్యారెక్టర్ మీద సింపతి తగ్గుతుంది ఒక పాయింట్లో. ఐ థింక్ ఈ మూవీలో ఉన్న ఫ్యూ ఫ్లాస్లో ఇది కూడా ఒకటి. ఎస్, మనం ఫ్యామిలీకి రూట్ చేస్తాం, కిడ్స్కి రూట్ చేస్తాం, కేటీ బెటర్ అవ్వాలనుకుంటాం. కొన్ని సీన్స్ చూసాక మాత్రం అక్క ప్లీజ్ నువ్వు వెళ్ళిపో, పాపం బతకని వెళ్ళి అనిపిస్తుంది. అలానే ఈ మూవీలో ఇంకొక కాన్ అంటే అది రన్ టైం అండి. డెఫినెట్లీ ఒక 10 minutes తక్కువ ఉండొచ్చు. మధ్యలో ప్రొఫెసర్ వస్తాడు, ఆ క్యారెక్టర్ చేసేదే ఉండదు. ఏదో వస్తాడు, ఏదో చెప్తాడు, ఒక టేప్ ప్లే చేసి వెళ్ళిపోతాడు. అంతకన్నా పెద్దగా ఏం చేయడు. ఆ ఇన్ఫర్మేషన్ వేరే క్యారెక్టర్స్తో కూడా చెప్పించవచ్చు. స్పీకింగ్ ఆఫ్ రీషూట్స్, ఈ మూవీకి ఫస్ట్ టెస్ట్ స్క్రీనింగ్ చేసినప్పుడు మిక్స్డ్ రియాక్షన్స్ వచ్చాయండి. అందుకే రీషూట్స్ చేశారు. అవి ఖచ్చితంగా వర్క్ అయ్యాయా అంటే ఎస్, వర్క్ అయ్యాయి. మూవీని బెటర్ చేసాయనే చెప్పొచ్చు. కానీ కొన్ని ప్లేసెస్లో మనకి తెలిసిపోతుంది, ఓకే ఇక్కడ సీన్ ఏదో రీషూట్ చేసినట్టు ఉన్నారు అనుకుంటా అని. అదొక్కటి అప్పుడప్పుడు కొంచెం బయట తెలుస్తుంది. బట్ స్టిల్ అదంత పెద్ద ఫ్లా ఏం కాదు. ఎందుకంటే ఏదో కొత్త ఈవెంట్ అయితే జరుగుతూనే ఉంటుంది. సో బోర్ కొట్టదు. పర్ఫార్మెన్సెస్ అన్నీ బాగున్నాయి. కానీ మామ్ క్యారెక్టర్ రైటింగ్ ఇంకొంచెం ఫ్లాష్ అవుట్ చేయాల్సింది అనిపించింది. అలానే ఒక ఈజిప్షియన్ పోలీస్ ఆఫీసర్ ఉంటుంది. మూన్ నైట్ సిరీస్లో లైలా చేసింది కదా, ఆమె ఈ రోల్ చేసింది. ఆమె రోల్ బాగానే ఉంటుంది. బట్ క్లైమాక్స్ అప్పుడు కొంచెం కన్వీనియంట్గా వచ్చేస్తుందేమో అనిపిస్తుంది. కానీ ఆ హారర్ అనేది బాగా వర్కౌట్ అవుతుంది. సో మనం ఈ లాజిక్స్ అన్ని ఎక్కువ పట్టించుకోం. హారర్ మూవీస్లో కిడ్ యాక్టర్స్ బాగా చేస్తే ఆ ఎఫెక్ట్ ఆటోమేటిక్గా ఎన్హాన్స్ అవుతుంది. ఇందులో ఆ కేటీగా చేసిన ఆమె అయితే క్రేజీ చేసిందండి. అలానే మిగతా ఇద్దరు కిడ్స్ కూడా డీసెంట్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. టెక్నికల్గా మాట్లాడుకుంటే ఏ హారర్కైనా 2 చాలా ఇంపార్టెంట్. ఒకటి సౌండ్ డిజైన్, 2 మేకప్ అండ్ ప్రాసెటిక్స్. ఈ 2 డిపార్ట్మెంట్స్ మీద చాలా బాగా చేశారు. మ్యూజిక్ అండ్ సౌండ్ డిపార్ట్మెంట్స్ గేవ్ దేర్ బెస్ట్. కానీ స్టార్ ఆఫ్ ద మూవీ అంటే డెఫినెట్లీ మేకప్ అండ్ ప్రాస్థెటిక్స్ డిపార్ట్మెంట్ అండి. చాలా సీన్స్లో ఆ లుక్ వల్లనే భయం క్రియేట్ అవుతుంది. కొన్ని సీన్స్లో ప్రాస్థెటిక్స్ అండ్ థింగ్స్ యూస్ చేసి హారర్ క్రియేట్ చేస్తారు. దీస్ ఆర్ వెరీ వెల్ డన్. ఫైనల్గా చెప్పాలంటే ఒక మెస్డప్ బాడీ హారర్ చూసి భయపడుతూ డిస్కస్ట్ అయిపోదాం అనుకుంటే మాత్రం ద మమ్మీని అస్సలు మిస్ అవ్వకండి. సో దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. ఈ రివ్యూ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని రివ్యూస్తో మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ద వ్యూవర్స్.